గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో IIIT రిజల్ట్ ఈరోజు రిలీజ్ డేట్ కనుక ఏ టైంలోనైనా రిలీజ్ చేయొచ్చు. మేబీ 11 తర్వాత రిలీజ్ చేస్తారు. IIIT రిజల్ట్ రిలీజ్ చేస్తే మనం రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే IIITలో ఆ విషయం మీకు ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ మనకి 3 వేస్ చెప్పారు వాళ్ళు. ఒక 1 వే ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది, మెసేజ్ టు యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఫస్ట్ వే. సో మెసేజ్ చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉండి కానీ, లేదంటే మీరు ఇచ్చిన నెంబర్ తప్పయి కానీ, లేదు అంటే కనుక ఏదో డిలే అయిందనుకోండి మెసేజ్ మీ ఫోన్కి రావటం అనేది. సో అప్పుడు మీకున్న సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మెయిల్ ఐడిని ఎంటర్ చేశారు, ఆ మెయిల్ ఐడికి మెసేజ్ వస్తుందన్నమాట. నాకు తెలిసి ఎక్కువ మంది ఈ మెయిల్ ఐడి రాంగే ఇచ్చి ఉంటారు, లేదంటే ఇంటర్నెట్ ఎవడైతే ఉంటాడో వాడిది కానీ, లేదంటే మీ రిలేటివ్స్ కానీ, లేదంటే మీ బ్రదర్స్ అలాంటి వాళ్ళది కానీ ఇచ్చి ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు ఈమెయిల్ ద్వారా చెక్ చేసుకోవటం అనేది కొంచెం కష్టమైన పనే. సో బెస్ట్ ఏంటి అంటే, మీ మొబైల్ ద్వారా మీరు రిజల్ట్ని చెక్ చేసుకోండి. మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ద్వారా రిజల్ట్ని చెక్ చేసుకోండి. అంటే మీ రిజల్ట్ మాత్రమే తెలుస్తుంది. కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎవరికి సీట్ వచ్చింది, ఈ విషయాలన్నీ ఏమీ తెలియవు. మీ మొబైల్ ఫోన్కి మీరు సెలెక్ట్ అయితే కనుక సెలెక్ట్ అయినట్టుగా వెరిఫికేషన్కి రమ్మని మెసేజ్ వస్తుంది. ఒకవేళ మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీ ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఈ 2 ఆప్షన్లు కూడా మీకు కుదరకపోతే ఇంకొన్న థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే, మనకు తెలిసే థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే, సో చెక్ రిజల్ట్ ఇన్ RGUKT సైట్. ఈ 2 ఆప్షన్లు మీకు కుదరకపోతే కనుక మీరేం చేయాలంటే, RGUKT సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైటు, దాంట్లోకి వెళ్తే రిజల్ట్ పెడతాడు. సో ఈ RGUKT సైట్లో రిజల్ట్ ఎలాగ చూడాలనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. సో మీరు ఏం చేస్తారంటే, మీ గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. దాంట్లో సింపుల్గా RGUKT అని టైప్ చేయండి. RGUKT అని టైప్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఇది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓకే, సో RGUKT మీద ఫస్ట్ ఆప్షన్ మీద ఓపెన్ చేయి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇలాగ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రోల్ అవుతుంది చూస్తున్నారు కదా, ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. సో ఇక్కడ మీరు స్క్రోల్ అవుతున్నది మీరు గమనించండి. RGUKT అడ్మిషన్స్ 2024 న్యూ అని ఇచ్చాడు. దీని మీద క్లిక్ ఇస్తే మనం వేరే పేజీలోకి మూవ్ అవుతాం అన్నమాట. సో ఈ పేజీలో వాడు రిజల్ట్ పెట్టుంటాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే ఓల్డ్ రిజల్ట్ అంటే ఈ సంవత్సరం వాళ్ళది. వాళ్ళకి పెట్టాడు కదా, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ కేటగిరీ వెరిఫికేషన్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ BSc కేటగిరీ వెరిఫికేషన్, NCC వెరిఫికేషన్, నెక్స్ట్ PH కేటగిరీ వెరిఫికేషను, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇవన్నీ ఏంటి అంటే, 1 వీక్ బ్యాకే వాడు సైట్లో పెట్టి వీళ్ళందరికీ మెసేజ్లు కూడా పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఈరోజు రిజల్ట్ అనేది కనుక వాళ్ళు రిలీజ్ చేస్తే ఈ సైట్లో మనం ఇలాగ చెక్ చేసుకోవాలి. ఇంకొకసారి చూద్దాండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే చూడండి, వాళ్ళు ఇక్కడ నెంబర్లు ఇచ్చారు, మ్యాక్సిమం వాళ్ళు లిఫ్ట్ చేయరు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక ఆ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. చూడండి, 9703542597. సో ఇంకొక నెంబర్ వచ్చేసరికి 9705472597. ఈ 2 నెంబర్లో కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే. ఓకే, ఇంకొకసారి ఎలాగ మన వెబ్సైట్లో చెక్ చేసుకోవాలో చూద్దామండి. సో ఏం లేదు, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సెర్చ్ బార్లో క్రోమ్ను ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే RGUKT అని ఎంటర్ చేసి మీరు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి కీబోర్డ్లో. మీకు అప్పుడు ఇది మీకు కనిపిస్తుంది, RGUKT AP అని. అప్పుడు దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. మిమ్మల్ని ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ స్క్రోల్ అవుతుంది, మీరు గమనించారుగా,
RGUKT అడ్మిషన్స్ 2024 న్యూ అనేది స్క్రోల్ అవుతుంది. ఇదేంటి అంటే ఈ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్కి పిలిచాడు కదా, అప్పుడు పెట్టిన లింక్ అన్నమాట ఇది. సో మన రిజల్ట్కి సంబంధించి ఇంకా లింక్ అనేది ఇవ్వలేదు. ఆ లింక్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పుడు రిజల్ట్ వచ్చినట్టు అనమాట. ఓకే, సో అది రేపు ఈరోజే అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, ఫాలో అప్ అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడు రిజల్ట్ అయితే అప్పుడు నేను చెక్ చేసి మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే IIITకి అప్లికేషన్ పెట్టున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ కాకుండా మిగతా పేరెంట్స్ లేదా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మాది ఎడ్యుకేషనల్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కనుక చాలామంది సపోర్ట్ చేస్తారు, చాలామంది ఎంకరేజ్ చేస్తారు. ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ఎడ్యుకేషన్ అవసరం ఉందో, మీ పిల్లలు ఉన్నారో వాళ్ళు మీరు మాత్రమే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తాన్ని ఫుల్గా చూడండి. అలాగే మన వీడియోలో అన్ని క్లాసెస్ ఉంటాయి, అర్థమెటిక్ క్లాసెస్ ఉంటాయి, ఇంకా వచ్చే కొన్ని 10th క్లాస్ సిలబస్ కానీ, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ క్లాసెస్ కానీ అవన్నీ పెడతాము. సో దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.